నిన్న క్యాబినెట్లో 2 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటం జరిగింది. ఒకటి, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో గ్రీన్కో అనే సంస్థ తోటి అంతకుముందు చేసుకున్నటువంటి ఒప్పందం మార్పులు. రెండవది, మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో కూడా అంతకుముందు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఆ ఒప్పందాల్లో మార్పులు. అదే వీటి గురించి మాట్లాడదామని చెప్పి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది, చాలామంది సమర్థత గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఎఫిషియెంట్గా పనిచేస్తుందా, ఎఫెక్టివ్గా పనిచేస్తుందా, ఫలానా ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం, ఫలానా ప్రభుత్వం సమర్థ ప్రభుత్వం అని. సమర్థతకు కొలమానాలు ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే కామన్ సెన్స్ తోటి ఏం కనిపిస్తాయి? ప్రజలకు సంక్షేమ ఫలాలు మనం అందించేటప్పుడు లీకేజెస్ లేకుండా, ఆలస్యం కాకుండా, అర్హులందరికీ కూడా టైంలో ఇవ్వగలిగితే, ఇన్స్టెంట్గా ఇవ్వగలిగితే దాన్ని న్యాచురల్గా మనం చాలా సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రభుత్వం మెషినరీ పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటాం. రెండోది, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు వర్క్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏవైతే చేపెడతామో, ప్రాజెక్టులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ కావచ్చు, డెవలప్మెంటల్ వర్క్స్ అన్నీ కూడా చేపట్టేటప్పుడు వాటిని తక్కువ ఖర్చుకి, అంటే ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ముని జాగ్రత్తగా కాపాడుతూ తక్కువ ఖర్చుతోటి మనం ప్రజలకు ఎక్కువ ఉపయోగం చేయగలిగితే, కాంట్రాక్టర్లకు తక్కువ లాభం వచ్చేటట్లు చేయగలిగితే దాన్ని సమర్థత అంటాం. మీరు మొట్టమొదటి నేను చెప్పినటువంటి సమర్థతకు ప్రామాణికం తీసుకుంటే, మీకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు, అంటే పెన్షన్స్ కాడి నుంచి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కాడి నుంచి, సోషల్ వెల్ఫేర్ పెన్షన్స్ కాడి నుంచి, అమ్మ ఒడి, రైతు భరోసా, ఇలా ఎన్నో పథకాలు అన్నీ కూడా ఇన్స్టెంట్గా అదే రోజు వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది. అదేంటంటే, ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ మనకు ఉండటం వల్ల వారు ఈ పథకాలను ఈ విధంగా అమలు చేయాలి, అమలు చేయటానికి కావలసినటువంటి వ్యవస్థను ముందు మనం ఫీల్డ్లో ఏర్పాటు చేయాలని ఆ రోజు వాళ్ళు ముందుగా ఆలోచించేవారు. గ్రామ సెక్రటేరియట్లు, వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేసి, ఆ మిషనరీ ఏర్పాటు అయిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ చేయటం వలన ప్రతిదీ కూడా చాలా సమర్థవంతంగా టైంలో ప్రతి ఒక్కరికి కూడా, ఎలిజిబుల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఒక పెన్షన్ కావచ్చు, ఇంకొక పథకం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, టైంలో వారి అకౌంట్కి కానీ వారి ఇంటికి కానీ చేర్చడం జరిగింది. ఇంకా అంతకంటే సమర్థతకు ప్రమాణికం లేదు. అందరూ కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. కామన్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అందుకనే దాన్ని బాగా కొనియాడుతూ ఉన్నారు. రెండోది, ఇందాక నేను చెప్పాను, ప్రజల సొమ్ముని చాలా జాగ్రత్తగా ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆబ్వియస్గా ఆ ప్రభుత్వం కంటే ఇంకా సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఏమి ఉండదు. దానిలో భాగంగా మొట్టమొదటి, ఇదివరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చేసినటువంటి అగ్రిమెంట్లు, పనులు కాకుండా ఉన్నటువంటి పూర్తి కానటువంటి అగ్రిమెంట్లన్నీ కూడా రివ్యూ చేసి, మనం కొత్తగా ఒక జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్, ఒక జడ్జి గారి ఆధ్వర్యంలో, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా టెండర్లు ఇవన్నీ కూడా అప్రూవ్ చేపిస్తూ, మనం పాత పనులు ఏవైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా రివ్యూ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం వలన ఈరోజు ప్రభుత్వం ఇప్పటి వరకు జరిగినటువంటి రివ్యూ రివర్స్ టెండరింగ్లో 2072.29
crores సేవ్ చేయగలిగింది. 2072.29 crores, 2072,29,00,000 ఈరోజు సేవ్ చేయటం జరిగింది. అది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1130.18, అంటే 1139,18,00,000. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 200 కోట్లు, 196.99 కోట్లు. హౌసింగ్ టిడ్కోలో కేవలం 64,000 ఇల్లు మాత్రమే మనం రివర్స్ టెండరింగ్ చేయటం వలన, అంతకుముందు అగ్రిమెంట్ అయినటువంటి ఇల్లు కేవలం 64,000కే 361.32 కోట్లు సేవ్ చేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళటానికి ఇబ్బందులు వచ్చినాయి ఇల్లు, ఎందుకంటే మొత్తం 3.1 లక్ష ఇల్లు ఏవైతే పాత ప్రభుత్వం తీసుకుని వాటిని మొదలుపెట్టారో దానిలో కొన్ని 70% అయినాయి, కొన్ని 80% అయినాయి. అవన్నీ కూడా చేయలేకపోయాము రివర్స్ టెండరింగ్, చేయటం కష్టం కాబట్టి. కానీ కేవలం 64,000 మాత్రమే ఏదైతే స్టార్ట్ కాలేదో వాటికి చేస్తేనే 392 కోట్లు సేవ్ అయింది, దాదాపు 400 కోట్లు. అంటే ఇంటికి 75,000 సేవ్ అయింది. ఇదే ఆ 3.1 లక్ష ఇల్లు కూడా గత ప్రభుత్వం ఆలోచించి చేసి ఉంటే ఈ 75,000 లెక్కన 2,500 కోట్లు సేవ్ అయ్యి ఉండేది. ఈ రాష్ట్ర ప్రజల మీద అంత భారం పడేది కాదు. దురదృష్టం, కనీసం మొదలు కానటువంటి ఇల్లు మనం రివర్స్ టెండరింగ్ చేసి ఈరోజు 400 కోట్లు సేవ్ చేయటం చేశాం. అదేవిధంగా జెన్కోలో ఈ కోల్ ట్రాన్స్పోర్టు ఇది ఒకసారి రివ్యూ చేసి దాన్ని పాత కోల్ ట్రాన్స్పోర్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా టెండర్కి వెళ్ళటం వల్ల దాదాపు 193 కోట్లు దాంట్లో సేవ్ అయినాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అదేవిధంగా పాత అగ్రిమెంట్లు రివ్యూ చేసి రివర్స్ టెండరింగ్ చేయటం వలన 181.29 కోట్లు సేవ్ అయింది. మొత్తం 2,072 కోట్లు ఒక్క రివర్స్ టెండరింగ్ ద్వారా మనం ప్రజల సొమ్ముని కాపాడటం జరిగింది. అది సమర్థతకు ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ. ఇకపోతే మూడోది ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మనం 2 అగ్రిమెంట్లు అంతకుముందు ఏదైతే పాత ప్రభుత్వం జీవోలు ఇచ్చి అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసిందో వాటిని రివ్యూ చేయటం వలన జరిగినటువంటి ఆదా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి గ్రీన్కో అనే సంస్థతోటి ఒక రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్. దీనిలో ఏంటంటే మన ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది అది మీకు ఫర్మ్ ఎనర్జీ కాదు, అంటే 24 గంటలు ఉండదు. పగలు సోలార్ ఎనర్జీ ఉంటుంది, రాత్రి విండ్ బాగా ఫ్లో అయితే అప్పుడు జనరేట్ అవుతుంది, కాన్స్టెంట్గా అది ఫ్లో కాదు. అటువంటప్పుడు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అది లేనప్పుడు మళ్ళీ మనం దాన్ని థర్మల్ పవర్ తోటి కాంప్లిమెంట్ చేయాలి. తక్కువ టైంలో ఈ థర్మల్ యూనిట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ని మనం స్టార్ట్ చేయవలసి వస్తుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా సొల్యూషన్స్ ఏంటంటే హైబ్రిడ్ ప్రాజెక్టులు వస్తే అటు విండు, ఇటు సోలారు, హైడ్రో 3 కలిపి మనము కాంప్రహెన్సివ్గా ఎవరైనా డిజైన్ చేసి ముందుకు తీసుకురాగలిగితే ఒక ఎనర్జీని మనము ఎఫిషియెంట్గా తక్కువ ఖర్చుకి 24 గంటలు కూడా అందించిన వాళ్ళం అవుతాము అనే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటే దానిలో ఈ గ్రీన్కో అనే సంస్థ దాదాపు మాకు 4,600 ఎకరాలు భూమి కనుక మనకు రాయలసీమ ప్రాంతంలో ఇస్తే మేము ఒక కాంప్రహెన్సివ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము. దీంట్లో 550 మెగావాట్లు ఏమన్నా విండ్ పవరు, 1000 మెగావాట్లు సోలార్ పవరు, బ్యాలెన్స్ 1680 మెగావాట్లు ఏమన్నా రివర్స్ పంపింగ్ ప్రాజెక్ట్, అంటే హైడ్రో ప్రాజెక్ట్. అంటే ఈ పవర్ చీప్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ పవర్ని ఉపయోగించి వాటర్ని వేరే చోటుకు పంపిస్తారు, పైకి ఒక ఎలివేటెడ్ ఏరియాకి పంపిస్తారు, పైన రిజర్వాయర్ కానీ ట్యాంక్ కానీ కట్టి. ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో ఈ పవర్ అవైలబుల్ కాదో, ఈ చీప్ పవర్, అప్పుడేమైనా దాని నుంచి మన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లాగా దాన్ని మళ్ళీ ఎనర్జీ జనరేట్ చేస్తారన్నమాట. దీంతోపాటు కొంత స్టోరేజ్కి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు బ్యాటరీ సిస్టమ్స్ వస్తున్నాయి, దాన్ని కొంత స్టోర్ కూడా మనం స్టోర్ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇవన్నీ మెకానిజమ్స్ ఉపయోగించి మనకి 24 గంటలు కూడా పవర్ అందే ఏర్పాటు చేస్తారు. ఇటువంటి పవర్ ప్రాజెక్ట్ పెడతాము అని చెప్పి అంతకు ముందుకు వస్తే 4,600 ఎకరాలు కావాలని గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చేసి, ఎస్ మేము ఇచ్చేస్తున్నాము 4,600 ఎకరాలని ఒక జీవో ఇచ్చి దానికి కేవలం 2.5 లక్షలు మాత్రమే
ఎకరానికి రేటు నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, ఇందాక నేను చెప్పాను కదా, సమర్థతకి ప్రతీకగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్కసారి మళ్ళీ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేద్దాం, వారు ఎంతో బెనిఫిట్ అవుతారు ఇంత తక్కువ ఖర్చుతో ఇస్తే అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి నెగోషియేట్ చేసి 5 లక్షలకి అదే ప్రాజెక్టుని ఇంకా ఏ పారామీటర్ మీద కాంప్రమైజ్ కాకుండా వారు 5 లక్షలకి ఎకరం తీసుకునే విధంగా ఒప్పించడం జరిగింది. ఒక్కదాని వలన మనకి దాదాపు 120 కోట్లు ఈరోజు మనకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇది ఒక్కటే కాకుండా అంతకుముందు అగ్రిమెంట్ కేవలం ల్యాండ్ 2.5 లక్షలకి ఇస్తాం, ఇక అదంతా మీ ఇష్టం, ఇంకా మనకు వాళ్ళతో సంబంధం లేదు. అలా కాకుండా ఇప్పుడు ఏమన్నా మనము ఈ రెన్యూబుల్ ఎనర్జీ ట్యాక్స్ అని చెప్పి ఒక ఛార్జ్ అని చెప్పి ఒకటి మనం ఏర్పాటు చేసి, ఒక డెవలప్మెంట్ ఛార్జ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసేసి, మీరు ప్రతి సంవత్సరం కూడా మెగావాట్కి ₹1,00,000 ప్రభుత్వానికి కట్టాలి అని చెప్పి ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అదే కాకుండా ఇందాక చెప్పినటువంటి పంపింగ్ ప్రాజెక్టుకి ఒక 25 సంవత్సరాల పాటు ₹1,00,000 అదనంగా మెగావాట్కి, 25 సంవత్సరాలు దాటిన తర్వాత 2 లక్షలు కట్టే విధంగా కూడా ఒక నిబంధన ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన మనకి సంవత్సరానికి దాదాపు ₹40 కోట్ల అదనంగా రికరింగ్ ఇన్కమ్ అన్నమాట. అంటే ఈ ప్రాజెక్టులు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు దాదాపు 100 సంవత్సరాలు ఉంటాయి. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు 30 సంవత్సరాలకు వీక్ అయినా మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు, రిప్లేస్ చేసుకుంటూ సెల్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. హైడ్రో పవర్ ప్రాజెక్టు 100 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఈ విధంగా 100 సంవత్సరాల పాటు సంవత్సరానికి 40 కోట్లు అంటే 4,000 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా మనం ఏ నిబంధనలు మార్చలా, పాత ఆ గ్రీన్కో వాళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టి 120 కోట్లు వాళ్ళు అదనంగా భూమికి మనకు కట్టేటట్లు, ప్రతి సంవత్సరం కూడా 40 కోట్లు అదనంగా మనకు దాదాపు ప్రభుత్వానికి ఇచ్చేటట్లు 4,000 కోట్లు ఆ ప్రాజెక్ట్ పీరియడ్లో మనకు వచ్చే విధంగా రివ్యూ చేసుకుని ఒక సమర్థవంతంగా వారితో అగ్రిమెంట్ చేసి ఒప్పించి నిన్న క్యాబినెట్ దాన్ని అనుమతించడం జరిగింది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మీకు తెలుసు, 2,703 ఎకరాలు అంతకుముందు ప్రభుత్వం జిఎంఆర్ కన్సార్షియంకి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఒక జీవో ఇచ్చారు. దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుని, ఈరోజు భూమి విలువలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల భూమి, ప్రభుత్వ భూమి ఊరిక ఇష్టం వచ్చినట్లు పందేరమలాగా చేయకుండా, తర్వాత భూమి దొరకదు తక్కువ కాస్ట్కి ఇవ్వకుండా ఒకసారి వాళ్ళతో నెగోషియేట్ చేసి, మీకు ప్రస్తుతానికి మీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి 2,200 ఎకరాలు సరిపోతుంది, 500 ఎకరాలు మీరు ప్రభుత్వానికి వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళ చేత ఒప్పించడం జరిగింది. ఈరోజు ఆ మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ జిఎంఆర్తో చేసుకోవడం జరిగింది. ఆ విధంగా 500 ఎకరాలంటే ఈరోజు దాదాపుగా అక్కడ 3 కోట్ల రూపాయలు ఉందంటున్నారు. ఎకరం అంటే 1,500 కోట్లు. అది రేపు ఎయిర్పోర్ట్ వస్తే అది ఎకరం 10 కోట్లు అమ్మొచ్చు, అంటే 5,000 కోట్లు అమ్మొచ్చు. ప్రభుత్వం ముందు చూపుతోటి సమర్థవంతంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా, ప్రజల ఆస్తులు ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఏ విధంగా పడితే ఆ విధంగా ఇవ్వకుండా తీసుకుంటున్నటువంటి జాగ్రత్తల వలన, సమర్థవంతంగా వాళ్ళతో బార్గెనింగ్ చేయటం వలన ఈరోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి, ప్రభుత్వం అంటే ప్రజలకు వచ్చినటువంటి లాభం ఇది. ఒక ఎయిర్పోర్ట్లో మనం 500 ఎకరాలు సేవ్ చేయడం జరిగింది. 1,500 కోట్లు ఈరోజు, రేపు 5,000 కోట్లు విలువ చేసే భూమిని. ఒక ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, మన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో దాదాపు 4,000 కోట్లు ఆ ప్రాజెక్ట్ పీరియడ్లో ప్రభుత్వానికి వచ్చే విధంగా మనం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందాక నేను చెప్పినాను, రివర్స్ టెండరింగ్ ద్వారా ఆల్రెడీ అగ్రిమెంట్ అయినటువంటి వర్క్స్ రివ్యూ